ఎలా ఉందమ్మా తెలుగుదేశం ప్రభుత్వం? బ్రహ్మాండంగా ఉండదు. ఆయన అట్లా చేసే ఇది ఎవడు చేయలేడు. ఈ ప్రభుత్వంలో ఎవడు వచ్చినా ఏమి చేయలేడు. ఆ ప్రభుత్వంలో మాత్రం ఆడవాళ్ళకి ప్రతి ఒక్కటి చేసినాడు. ఆయన ఏం చేశాడమ్మా? సంఘాల్లో 15,000 ఇచ్చినాడు. ముందు ఒక 10 ఇచ్చినాడు, ఇప్పుడు ఒక 10 ఇచ్చినాడు, 20,000 ఇచ్చినాడు. ఆడవాళ్ళకి మున్మ పింఛన్లు 2,000 ఇచ్చినాడు. వికలాంగులకి 3,000 ఇస్తున్నాడు. ఏం కొరతలు ఆయన బ్రహ్మాండంగా చేస్తున్నాడు. రాజధాని నగరం కాడ బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఈ తడవ ఆయనే వస్తే బ్రహ్మాండంగా అవుతుంది రాజధాని నగరం. మనకి ఉద్యోగాలకి పిల్లకాయలకి ఈడ రేణుగుండ దగ్గర ఫ్యాక్టరీలు పడతాయి. చదువుకున్న వాళ్ళకి అంత దూరం పోవలేదు. హైదరాబాద్, బెంగళూరు అవన్నీ పోవాలా. మనం ఎక్కడనే ఉద్యోగాలు చేసుకోవచ్చు. అన్ని బాగుంటాయండి. ఆయన ప్రభుత్వమే బాగుంటది. బ్రహ్మాండంగా ఆయనే రావాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడే రావాలి అనుకో పారి. రోడ్లు ఎన్నట్టుందమ్మా? డెవలప్మెంట్ కూడా బాగా వేసినాడు. బైపాస్ రోడ్డు గాని ఊర్లో రోడ్లు గాని బ్రహ్మాండంగా వేసినాడు. ఈ తడ వస్తే ఇంకా బ్రహ్మాండంగా వేయాలి ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే పరిస్థితి ఏంటమ్మా? జగన్మోహన్ రెడ్డి వస్తే ఊర్లో ఇంట్లో ఉండే ఆడవాళ్ళు వీళ్ళలో వచ్చి పడాల్సిందే. ప్రతి ఒక్క మగవాడు ఒక ఆడదాన్ని తీసుకొని పోతానే ఉంటాడు. ఆ గోండా రాజ్యం ఆయన దేవుడు అసలు చెప్పాలంటే. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.